ఒకరోజు పరమశివుడు ధ్యానంలో ఉండగా శ్రీకృష్ణుడి వేణుగానం విని పరవశించి బృందావనానికి వెళతాడు. అక్కడ గోపికలతో రాసలీలలో పాల్గొన్న కృష్ణుడిని చూసి తాను కూడా రాసలీలలో పాల్గొనాలనే కోరిక శివుడికి కలుగుతుంది. కానీ పరపురుషులకు ప్రవేశం లేదని గోపికలు వారించగా శివుడు స్త్రీ రూపం ధరించి రాసలీలలో పాల్గొంటాడు. శివుడిని అనుసరించి వచ్చిన పార్వతి గోపికగా మారి కృష్ణుడితో నృత్యం చేస్తున్న శివుడిని చూస్తుంది. పరవశించి ఆమె కూడా నృత్యంలో భాగం పంచుకోవాలని అనుకుంటుంది. కానీ శివుడు స్త్రీగా మారడం చూసిన ఆమెకు తాను పురుషుడుగా మారిపోతానేమో అన్న ఆలోచన కలిగి భర్త కోసం బయటే వేచి ఉంటుంది. ఈశ్వరుడు నాట్యం చేయడం చూసిన కృష్ణుడు శివునికి గోపేశ్వర అని పేరు పెట్టి బృందావనంలో నివసించమని కోరుకుంటాడు. ఆ ప్రకారంగా గోపేశ్వర మహాదేవ ఆలయం బృందావనంలో 5,000 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చెబుతారు. ఈ ఆలయంలో శివుడు గర్భగుడిలో ఉండగా పార్వతి అతనికి ఎదురుగా ఆలయం తలుపు దగ్గర ఉంటుందట. ఈ దేవాలయంలో శివలింగానికి రాత్రివేళ స్త్రీ అలంకారం చేస్తారని చెప్పుకుంటారు.